Yes, good morning to all. Now we are going to continue yesterday's class. Now we are going to do theorem number 5. This theorem also very important theorem. So many times you got in the examination, right? What is that statement? Once observe. This year also I am expecting this theorem. Theorem number 5. ఇందులో చాలా ఉన్నాయన్నాను important theorems. This is very important theorem, right? Yes, its statement is, if phi is homomorphism, from a group G onto a group G bar, if phi is homomorphism from group G onto a group G bar, if phi is homomorphism from a group G onto a group G bar, then prove that phi is an isomorphism, if and only if kernel phi is equal to singleton E. ఇదే స్టేట్మెంట్ని ఇంకా 3 వేస్లో కూడా మనం డిఫైన్ చేయవచ్చు. ఆల్ ద వేస్ ఐ వాంట్ టు డిఫైన్, బట్ ఫర్ ఆల్ ద థీరమ్, ఆల్ ద స్టేట్మెంట్స్, ప్రూఫ్ ఈజ్ సేమ్ వన్, రైట్? సెకండ్ వన్, ఇఫ్ phi is homomorphism, this second way also they may give. If phi is homomorphism from a group G, here G I was not written, G onto, from a group G to a group G dash, here 2, here onto, lot of difference is there, to a group G bar, then prove that phi is 1 means it is 1 mapping, no? If and only if kernel phi is equal to singleton E. Otherwise this same statement in the third way you can proceed like this, no? If phi is epimorphism, from a group G to a group G bar, then prove that phi is an isomorphism, if and only if kernel phi is equal to singleton E, right? Otherwise inko way lo kuda define cheyochu same statement. If phi is homomorphism from a group G to a group G bar, then prove that phi is monomorphism if and only if kernel phi is equal to singleton E. All gives same proof, ma. అది ఎలాగో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఫస్ట్ అండ్ సెకండ్ మెయిన్ స్టేట్మెంట్స్ మట్టుకి రెండు అడిగినారండి ఎగ్జామినేషన్. యాక్చువల్లీ హియర్ 2 కండిషన్స్ అవైలబుల్. ఫస్ట్ కండిషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, మా. If and only if you have, ma. But for both conditions, what is common area? Phi is homomorphism from a group G onto a group G bar. Here onto they given, nowhere onto, ma. That means phi is homomorphism as well as phi is what, ma? Onto mapping from G to G bar, ma. ఈ G నుండి G bar కి phi homomorphism అవుతుంది, onto అవుతుంది, రైట్? ఇప్పుడు ఏం చేయాలి మనం? phi isomorphism if and only if kernel phi equal to singleton E అని చూపించాలి.
బట్ 5 హోమోమార్ఫిజం అయ్యింది ఆన్ టు అయ్యిందంటే ఇంకా ఇక్కడ యాక్చువల్గా మిగిలిన కండిషన్ ఏంటమ్మా 1 1 అన్నట్టు. ఇక్కడ 5 ఐసోమార్ఫిజం అన్నమంటే ఇండైరెక్ట్లీ వాట్ మా ఎక్స్ట్రా కండిషన్ ఈజ్ 5 ఈజ్ 1 1 ఓన్లీ. అదే ఇక్కడ వచ్చింది చూడు అమ్మ, హోమోమార్ఫిజం ఆన్ టు అయ్యిందంటే ఇంకా ఐసోమార్ఫిజం కావాలంటే ఒక 1 1 కండిషనే ఉండాలి. ఇక్కడ ఐసోమార్ఫిజం అని రాసిన 1 1 అని రాసిన దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అదండి ఈ రెండు స్టేట్మెంట్స్కి. ఇక మిగతా అంతా సేమ్ ఉంది. ఇక ఇక్కడికి వచ్చేసేయమ్మా, 5 ఈజ్ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ G ఆన్ టు ఏ గ్రూప్ G బార్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ 5 ఈజ్ ఎపిమార్ఫిజం ఫ్రమ్ G టు G బార్ ఆర్ నాట్? ఎస్, ఎపిమార్ఫిజం మీన్స్ వాట్ మా ఆన్ టు హోమోమార్ఫిజం అంటే ఇక్కడ వరకు రిలేషన్ వచ్చేసినట్టే కదా ఇక్కడ. Then remaining part same, 5 is isomorphism if and only if kernel phi equal to singleton E. No problem at all. Okay, now come on to this ma. The given phi is homomorphism from a group G to a group G bar. దీంతో కంపేర్ చేసుకోండి. Then prove that phi is monomorphism. ఇక్కడ ఆల్రెడీ phi హోమోమార్ఫిజం అయింది అంటే మోనోమార్ఫిజం కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏముంటుందమ్మా 1 1 కండిషన్. అంటే ఇక్కడ మోనోమార్ఫిజం అని రాసిన 1 1 అని రాసిన దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. రిమైనింగ్ పార్ట్ ఈజ్ సేమ్ లైక్ యువర్ సెకండ్ స్టేట్మెంట్. అంటే ఆల్ ద 4 స్టేట్మెంట్స్ గివ్స్ సేమ్ మీనింగ్. అన్నీ కూడా సేమ్ మీనింగ్ రిప్రజెంట్ చేస్తున్నాను. మనకు ప్రూవ్ చేసేప్పుడు క్లారిటీగా అర్థమవుతుందమ్మా. అంటే ప్రూవ్ చేసేప్పుడు నీకు 1 1 ఉంటే 1 1, ఐసోమార్ఫిజం ఉంటే ఐసోమార్ఫిజం, మోనోమార్ఫిజం ఉంటే మోనోమార్ఫిజం. ఆ టర్మినాలజీ యూస్ చేయండి, అదర్వైజ్ ప్రూఫ్ షుడ్ బి సేమ్, రైట్? ఇక షెల్ ఐ స్టార్ట్ మై ప్రూఫ్? ప్రూఫ్ స్టార్ట్ చేయవచ్చండి. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రూఫ్. ఐ సెడ్ నేను మెయిన్గా ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తాను. ఇదాన్ని ప్రూవ్ చేస్తాను. ఇక ఇంటర్లో ఏదో వస్తే ఆ వర్డ్ రాసేసేయండి. Here 2 conditions available. For both conditions, what is given statement ma? What is given condition ma? Given that phi is homomorphism from group G onto group G bar. అంటే phi satisfies onto mapping as well as it is what ma? Homomorphism అన్నారు. ఇక నా ఐ వాంట్ టు డూ కేస్ 1 యాజ్ ఇఫ్ పార్ట్ మా. ఇఫ్ పార్ట్ని కేస్ 1గా చేస్తాను, ఓన్లీ ఇఫ్ పార్ట్ని కేస్ 2గా చేస్తున్నాను. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి కదా, ఇప్పటివరకు కామన్ ఏరియా ఇదంతా కూడా, ఇదంతా యూస్ చేయవచ్చు మనం, రైట్? ఎస్, ఇఫ్ పార్ట్ ఈజ్ వాట్? వెన్ ఎవర్ phi ఈజ్ ఐసోమార్ఫిజం యూ మస్ట్ షో కెర్నల్ phi ఈక్వల్ టు సింగిల్టన్ E మా. క్లియర్లీ ఐఎమ్ రైటింగ్ ఇఫ్ phi ఈజ్ ఐసోమార్ఫిజం then we have to show that kernel phi is equal to singleton E. But before that, let us define what is kernel phi set ma. First kernel phi set ento rasdamu ma. We know that what is that kernel phi set ma? Kernel phi is equal to set x belongs to G such that phi of x is equal to E dash, where E dash is identity element of your G bar, right? This is your kernel phi set. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి ఇక్కడ? యూ మస్ట్ షో కెర్నల్ phi ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ E. వెన్ ఎవర్ phi ఈజ్ ఐసోమార్ఫిజం మీన్స్ 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం. ఇక్కడ నా phiకి అవసరం ఉంటే యూజ్ చేయండి అన్నారండి. యూజింగ్ దట్ యూ మస్ట్ షో కెర్నల్ phi ఈక్వల్ టు సింగిల్టన్ E. బట్ వెన్ డూ యూ సే కెర్నల్ phi ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ E? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కండిషన్. ఎప్పుడు కెర్నల్ phi ఈక్వల్ టు సింగిల్టన్ E అంటామమ్మా? ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ ఎలిమెంట్ ఇన్ కెర్నల్ phi మా, ఇట్ షుడ్ ఈక్వల్ టు E. కెర్నల్ phiలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా అది ఈకి ఈక్వల్ అయ్యింది అనుకోండి, అప్పుడు కెర్నల్ phi కంటైన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్, దట్ ఈస్ E అంటామమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక జనరల్ ఎలిమెంట్ ఏ తీసుకుంటున్నాను. లెట్ us కన్సిడర్ దట్ ఏ బిలాంగింగ్స్ టు కెర్నల్ phi మా. నౌ ఇఫ్ యూ కెన్ షో ఏ ఈస్ ఈక్వల్ టు E మా, like that you say for every a belongs to kernel phi is possible, from that you say kernel phi contains only 1 element E ma, right? ఇప్పుడు a belongs to kernel phi అయ్యిందంటే by the definition of kernel phi what we have ma? Is it phi of a is equal to E dash or not? Absolutely, right? This implies phi of a is equal to E dash. You can write phi of E na according to theorem number 1 first bit. According to theorem number 1 first bit, phi of E is equal to E dash or not? ఎక్కడన్నా ఇక థీరం నెంబర్ 1 తర్వాత ఎక్కడన్నా E dash అని వస్తే డైరెక్ట్గా phi of E అని యూజ్ చేయవచ్చు, ప్రాబ్లమే లేదు, రైట్? అది ప్రాపర్టీ అండి, బేసిక్ ప్రాపర్టీ. ఇక నౌ కమ్ ఆన్ టు గివెన్ కండిషన్ ఇన్ దిస్ కేస్. హియర్ ద గివెన్ phi ఈజ్ ఐసోమార్ఫిజం అంటే ఏంటి? 1 1 ఆన్ టు హోమోమార్ఫిజంలో ఏదైనా యూజ్ చేయండి అన్నారు. ఐ వాంట్ యూజ్ 1 1 కండిషన్ హియర్. ఐసోమార్ఫిజం అయ్యిందంటే phi 1 1 అవుతుంది. whenever phi is 1 1, if phi of A equal to phi of E ma, is it A equal to E or not? That I am writing. This implies A is equal to E. Since clear reason I am writing phi is 1 1.
ఫై 1 1 మ్యాపింగ్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి వెన్ ఎవర్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఈ ఏ ఈక్వల్ టు ఈ 1 1 ఎక్కడుంది అని వెతకొద్దు, ఐసోమార్ఫిజం అయిందంటే 1 1 సాటిస్ఫై అవుతుంది, అది యూస్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 1 సపోజ్ ఇది ఇచ్చినారనుకోండి, ఇక్కడ ఇఫ్ ఫై ఈజ్ 1 1 అని రాస్తాం, దెన్ ప్రూవ్ దట్ కెర్నల్ ఫై ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అంటాం. ఇప్పుడు ఇక్కడ యూస్ చేసింది 1 1 అయినా కదా, అదే కండిషన్ దీనికి కూడా అప్లికేబుల్ కదా, సేమ్ స్టేట్మెంట్. ఇది ఇచ్చినారనుకోండి, ఫై ఎపిమార్ఫిజం అయిందంటే ఏంటమ్మా, ఫై ఈజ్ ఎపిమార్ఫిజం అయిందంటే ఆన్ టు హోమోమార్ఫిజం, ఇక్కడ ఆల్రెడీ అయింది. ఇక్కడ ఫై ఐసోమార్ఫిజం అని ఇచ్చినారంటే మీనింగ్ ఏంటి, ఈజ్ ఇట్ ఫై ఈజ్ 1 1 ఆర్ నాట్, అదే యూస్ చేసాం. ఇక్కడమ్మా ఫై ఈజ్ మోనోమార్ఫిజం అని ప్రూవ్ చేయమన్నారండి. వెన్ డ్యూ సే ఫై ఈజ్ మోనోమార్ఫిజం అమ్మా అంటే ఫై ఇక్కడ గివెన్ దట్ ఫై ఈజ్ మోనోమార్ఫిజం దెన్ కెర్నల్ ఫై ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అంటామమ్మా. సో ఫై ఈజ్ మోనోమార్ఫిజం అయిందంటే ఫై ఈజ్ 1 1 హోమోమార్ఫిజం ఆర్ నాట్, అంటే ఫై 1 1 అయినట్టే కదా, అదే 1 1 ఇక్కడ యూస్ చేస్తున్నాం. అంటే ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా సేమ్ ప్రూఫ్, ఈ రీజన్ రాయండి చాలు, రైట్. ఇనిషియలీ వీ టేకెన్ ఏ బిలాంగ్స్ టు కెర్నల్ ఫై మా అండ్ వీ ప్రూవ్ దట్ సేమ్ ఏ బిలాంగ్స్ టు ఈ మా, రైట్. ఫ్రమ్ దిస్ వాట్ డూ యూ సే మా, కెర్నల్ ఫై ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ ఆర్ నాట్, బికాస్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ ఏ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ దట్ ఏ షుడ్ బి ఈక్వల్ టు. ఇలా ఏ తీసుకున్నా కూడా కెర్నల్ ఫైలో నుంచి ఎనీ ఎలిమెంట్ తీసుకున్నా అది ఈకి ఈక్వల్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, కెర్నల్ ఫై కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్, దట్ ఈస్ ఐడెంటిటీ ఎలిమెంట్. దట్ కంప్లీట్స్ యువర్ కేస్ నెంబర్ 1. కేస్ 1 అయిపోయిందో చూడండి. వెన్ ఎవర్ ఫై ఈజ్ ఐసోమార్ఫిజం వీ ప్రూవ్డ్ కెర్నల్ ఫై ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. దట్ కంప్లీట్స్ యువర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక నౌ లెట్ us come on to సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. కేస్ 2 తీసుకుందామండి. ఇక్కడ రబ్ చేస్తాను, నాకు బోర్డు సరిపోదు, జస్ట్ ఐ వాంట్ రిమూవ్ దిస్ లైన్. వాట్ ఈస్ దట్ కేస్ 2 కండిషన్, వన్స్ టెల్ మీ. అసలు కేస్ 2 కండిషన్ ఏంటి ఒకసారి నాకు చెప్పండి. ఇట్ ఈస్ రివర్స్ ఆర్డర్. ఇఫ్ kernel phi is equal to singleton E, if kernel phi is equal to singleton E, then we have to show that phi is an isomorphism. We must show that phi is an isomorphism, right? But already here they given phi is what now? Homomorphism and onto, in the common area they given now. Whenever phi is onto homomorphism, to prove phi is isomorphism, it is sufficient to show that phi is what ma? 1 1 or not. 1 1 అని ఒకటి చూపిస్తే చాలు, క్లియర్ రాస్తున్నాం. For this, it is sufficient to prove that phi is 1 1. 1 1 అని ప్రూవ్ చేస్తే చాలు. ఇప్పుడు అన్నింటిలో కావాల్సింది ఆన్టులో 1 1 మ్యాపింగే, అది ఇక్కడ ప్రూవ్ చేస్తే చాలు. బట్ వెన్ డూ యూ సే ఫై ఈజ్ 1 1, మరి ఫైని ఎప్పుడు 1 1 అంటాము, రైట్. వెన్ డూ యూ సే ఫై ఈజ్ 1 1, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ, రైట్. 1 1 మ్యాపింగ్ అంటే ఏం చేయాలమ్మా, లెట్ us take 2 elements A and B in G in such a way that phi of A equal to phi of B. Using that, if we can show A equal to B, then you say phi is what ma? 1 1. Clearly I am writing. Let us consider that phi of A is equal to phi of B for A comma B belongs to G ma. Right? Using this, if we can show A is equal to B ma, you say phi is what ma? 1 1. ఆ రిజల్ట్ ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఈ phi of B రైట్ సైడ్లో రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ దట్ మల్టీప్లై విత్ రైట్ phi of B హోల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ వాట్ వీ గెట్ మా? phi of A ఇంటూ phi of B హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు phi of B ఇంటూ phi of B హోల్ ఇన్వర్స్. ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్? ఏమీ చేయలేదు ఇక్కడ. phi of B హోల్ ఇన్వర్స్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినాం, రైట్. అగైన్ ఒక్కసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి అమ్మా, phi of A ఇంటూ phi of B హోల్ ఇన్వర్స్ యూ కెన్ రైట్ యాజ్ వాట్ మా? phi of B ఇన్వర్స్ అకార్డింగ్ టు థీరమ్ నెంబర్ 1 సెకండ్ బిట్ మా, n ఈక్వల్ టు -1 వీ గాట్ హియర్. phi of A హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ phi of A పవర్ n, లైక్ దట్. దిస్ యూ కెన్ రైట్ యాజ్ లైక్ దిస్. And here once look ma, phi of B and phi of B whole inverse both are inverse to each other. Then their operation gives identity element in your codomain set ma, which is E dash. This into this gives what ma? E dash. Identity in G bar ma. That I wrote ma. Again, already in the common area the given phi is homomorphism ma. So that phi of A into phi of B you can write as phi of A into B inverse or not. Phi of A into phi of B inverse you can write as phi of A into B inverse or not. That I am writing ma. This implies phi of A into B inverse is equal to E dash, since clear reason phi is homomorphism. Okay na? But once look ma, whenever phi of A equal to E dash, this A belongs to kernel phi ma. But here we got phi of A B inverse equal to E dash ma.
from this, is it A into B inverse belongs to kernel phi or not? Any problem is there? Absolutely. Just kernel definition ప్రకారం ఇది x అనుకుందాం, phi of x equal to e dash అయితే x belongs to kernel phi అవుతుంది, అదే రాస్తున్నాను, రైట్? బట్ ఇన్ ద స్టేట్మెంట్ యూ హ్యావ్ kernel phi ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, సింగిల్టన్ ఈ ఆర్ నాట్. మనకి ఇక్కడ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చినారమ్మా, kernel phi ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అని ఇచ్చినారమ్మా. అంటే ఇప్పుడు ఇది ఏబి ఇన్వర్స్ kernel phiలో ఉంది అండ్ kernel phi contains only one element identity E అంటే is it AB inverse equal to E or not? Absolutely. This implies we say that A into B inverse is equal to E. Next ఈ B inverse remove చేయడం both sides right లో multiply with B ma. That means A B inverse into B equal to E into B. This implies A into E is equal to B because B inverse into B is E, E into B is B. Again A into E is what ma? A into E is A, this B I written as it is. We got A equal to B. Initially we taken phi of A equal to phi of B. Using that we proved A equal to B. Therefore, is it phi is 1 1 or not? Absolutely. Okay na? ఇక్కడ చూడండి phi already ఏంటమ్మా మనకి ఇక్కడ, phi already homomorphism and phi is onto. Here we got phi is 1 1 ma. So that is it phi is isomorphism or not? That is final conclusion. Hence phi is isomorphism. అంటే ఇక్కడ ఏమి లేదు, ఏది ఉంటుంది ఇక్కడ ఐసోమార్ఫిజం 1 1 ఉంటే ఇదే యాజ్ ఇట్ ఇస్, ఇక్కడ బ్రేక్ అయింది సెకండ్ స్టేట్మెంట్ అయితే, ఇదైతే ఐసోమార్ఫిజం. మళ్ళీ ఇదైతే ఏంటి ఇక్కడ 1 1 హోమోమార్ఫిజం అయిందంటే ఇస్ ఇట్ మోనోమార్ఫిజం ఆర్ నాట్, ఇక్కడ మోనోమార్ఫిజం అని రాయండి ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్తే. జనరల్గా మీకు ఇచ్చేది రెండే, ఇందులో ఇది ఎక్కువ సార్లు అడిగినారు. ఫస్ట్ వన్కి పర్ఫెక్ట్ ప్రూఫ్ నేను కంప్లీట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అబౌట్ యువర్ థియరమ్ నెంబర్ 5 అండ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా phi ఐసోమార్ఫిజం అయ్యిందంటే యూ కెన్ టేక్ kernel phi ఈక్వల్ టు సింగిల్టన్ ఈ మా. ఇన్ ద సిమిలర్ వే ఎనీవేర్ ఇఫ్ యూ గాట్ kernel phi ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అండ్ phi ఈజ్ ఆన్ టు హోమోమార్ఫిజం మా, then 100% that phi should be what ma? Isomorphism. This is one of the very strong property in further stages ma. Further stages lo ఇది one of the very strong property, try to remember it ma, right? Yes. Now let us see theorem number 6 ma. Small theorem but అన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నాను కాబట్టి ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. వన్స్ ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందమ్మా. ఇఫ్ phi ఈజ్ హోమోమార్ఫిజం, if phi is homomorphism, if phi is homomorphism from a group G to a group G bar, from a group G to a group G bar, and if mod G is finite, basically G is element of small g మా, ఇక్కడ ఇవ్వలేదు కానీ అది గుర్తుపెట్టుకోండి. mod G is finite, then prove that mod phi of G divides mod G. Divides mod G. Basically it is for every small g belongings to capital G. ఇది మెన్షన్ చేయలేదు స్టేట్మెంట్లో, బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, అది ఇవ్వాలని ఏం రూల్ లేదు. యూ హ్యావ్ టు కన్సిడర్ దట్స్ ఆల్, రైట్? స్టేట్మెంట్ అర్థమైందమ్మా. ద గివెన్ phi ఈజ్ హోమోమార్ఫిజం ఫ్రమ్ గ్రూప్ G టు గ్రూప్ G బార్ అండ్ ద గివెన్ G ఈజ్ వన్ ఎలిమెంట్ ఆఫ్ G ఇన్ సచ్ ఏ వే దట్ mod G ఈజ్ ఫైనైట్. mod అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ G మా. ఆర్డర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ G ఈజ్ ఫైనైట్ మా. దెన్ వీ మస్ట్ షో దట్ this G element, image element find, which gives phi of G. Phi of G is nothing but image of G ma, which is in G bar. That modulus means that order must divides your mod G ma. Mod phi of G must divides what ma? Mod G ma. That condition we have to show ma. అంటే mod phi of G అనేది mod G ని డివైడ్ చేస్తుంది, where G is element of G, phi of G is element of G bar, phi of G is image of G clearly. But this is possible if mod G is finite ma. అంటే ఏంటి, మనకు ఆర్డర్ ఆఫ్ G ఫైనైట్ అయినప్పుడు ఈ కండిషన్ పాసిబుల్ అవుతుంది, రైట్? ఫస్ట్ ఐ వాంట్ టు రైట్ ఆల్ గివెన్ కండిషన్స్ హియర్ మా. ఇచ్చిన కండిషన్స్ అన్ని రాస్తానండి. ఇన్ ద స్టేట్మెంట్ దే ఆర్ గివింగ్ దట్ phi ఈజ్ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ G to
a group G bar and mod G is finite, mod G value should be finite for small g belongs to capital G. Whenever G is element of G ma, let us take mod G is finite ma. Then you have to show this condition. Mod G is finite means order of G is one finite number. That order for my convenience I am take n ma. అదేదో mod G ఏదో ఫైనైట్ నెంబర్ అన్నారు కదమ్మా, ఆ నెంబరే నేను ఏమనుకుంటున్నాను ఎన్గా తీసుకుంటున్నాను ఫర్ మై కన్వీనియన్స్, వేర్ ఎన్ ఈజ్ వన్ ఫైనైట్ నెంబర్ మా. Whenever mod G is n ma, by the definition of mod G, order of an element is G power n is equal to E or not, right? G power n value should be what ma? E. Let it be, this is relation number 1, keep aside ma, right? Mod G n అయిందంటే G power n is equal to E ma, right? ఇప్పుడు మనం చేయాల్సిన కండిషన్ ఏంటి, mod phi of G divides mod G ma. For that, in the next step I want to consider, ఏదో వర్క్ స్టార్ట్ చేయడానికి I want to consider phi of G whole to the power of n. అమ్మ దీని ఇమేజ్ ఎలిమెంట్ phi of Gకి ఈ n ని పవర్గా తీసుకుని ఏదో వర్క్ చేస్తున్నాను. This is possible to write as phi of G power n or not according to theorem number 1 second bit. Phi of A whole to the power of n is phi of A power n. A కి బదులు ఏమొచ్చింది మనకి ఇక్కడ G ఉంది, right? But already you know G power n is E ma, so that this is what ma, phi of E, since from 1 according to relation number 1 ma, G power n value is E, I substitute in the, right? But phi of E is equal to what ma, E dash according to theorem number 1 first bit ma. Theorem number 1 first bit prakaram phi of E is should equal to E dash. ఇక్కడ clear reason కూడా రాస్తున్నాను, phi of E is equal to E dash, right? ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటో చూడండి. E dash అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G bar or not? Phi of G is element in G bar or not? You got phi of G whole to the power of n equal to E dash ma. మనం గ్రూప్స్లో ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ తర్వాత థీరం నెంబర్ 5 ప్రూవ్ చేసినామండి, దాన్ని ప్రాపర్టీగా సో మెనీ కేసెస్లో యూస్ చేస్తామన్నాను, అది ఇక్కడ ప్రాపర్టీగా యూస్ చేస్తున్నామండి. phi of Gని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందామమ్మా, ఈ డాష్ని ఈ అనుకుందాం. phi of Gని ఏ అనుకోండి, ఈ డాష్ని ఈ అనుకోండి అమ్మా. ఇఫ్ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఈ మా, ఈజ్ ఇట్ ఆర్డర్ ఆఫ్ ఏ డివైడ్స్, ఆర్డర్ ఆఫ్ ఏ డివైడ్స్, ఇలా రాస్తాం, ఆర్డర్ ఆఫ్ ఏ డివైడ్స్ n ఆర్ నాట్, థీరంగా ప్రూవ్ చేసినామమ్మా. అక్కడ ఎన్కి బదులు ఎం అని ఉంది. ఇఫ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ మా, దెన్ ఆర్డర్ ఆఫ్ ఏ మస్ట్ డివైడ్స్ ఎం, దట్ కండిషన్ వీ ప్రొసీడ్, ఆర్ ఎం డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ ఏ. అదే కండిషన్ ఇక్కడ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏకి బదులు phi of G ఉందమ్మా, ఎన్ యాజ్ ఇట్ ఈస్, ఈకి బదులు ఈ డాష్ ఉంది, రైట్? అకార్డింగ్ టు ఆఫ్టర్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ థియరీ నెంబర్ 5 మా, యూ సే దిస్ ఇంప్లాయిస్ mod phi of G డివైడ్స్ దిస్ పవర్ మా. క్లియర్ చెప్పినాను అక్కడ, ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్, ఎం అన్నాం అక్కడ, ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈఎన్ అంటే మీనింగ్ అంటే ఆర్డర్ ఆఫ్ దిస్ బేస్ డివైడ్స్ ఎన్ అని రాస్తున్నాను అక్కడ, మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మెనీ కేసెస్లో వస్తుంది అన్నాను, అదే యూస్ చేస్తున్నాను. ఇది ఏ అనుకోండి, ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ వచ్చింది కాబట్టి ఏంటి, mod ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, mod ఏ డివైడ్స్ వాట్ మా, ఎన్ ఆర్ నాట్, డివైడ్స్ కండిషన్ రాస్తుంది, రైట్? ఇక్కడ mod phi of G డివైడ్స్ వాట్ మా, ఎన్. ఇదే మనం వర్డ్స్ రాద్దాం, దేర్ దట్ ఈస్ mod phi of G డివైడ్స్ n. అయిపోయిందా, ప్రూఫ్ కంప్లీట్ అయిందా లేదో చూసుకోండి. n అంటే ఏంటమ్మా ఇక్కడ యాక్చువల్లీ mod G, అంటే ఇప్పుడు ఇక్కడ nకి బదులు G రాద్దాం. దిస్ ఇంప్లాయిస్ mod phi of G డివైడ్స్, మనం n అనేది మనం ఓన్గా తీసుకుందామా, దాన్ని రీప్లేస్ చేద్దాం mod G. ఈజ్ ఇట్ కంప్లీట్స్ యువర్ ప్రూఫ్ ఆర్ నాట్? దిస్ ఈస్ అబౌట్ వన్ సింపుల్ థియరమ్, రైట్? Now let us see theorem number 7. This is also important theorem. Last examination lo idi ochindamma, very important theorem. Last exams lo idi long answer adinaramma. So statement is, if phi is homomorphism, last and last before kuda vachindi, 2 times vachindi this theorem. If phi is homomorphism from a group G to a group G bar, then prove that
phi of A is equal to phi of B if and only if A into kernel phi is equal to B into kernel phi, A kernel phi equal to B kernel phi for all A comma B belongs to G. This is your new statement now, right? If phi is homomorphism from group G to a group G bar, then prove that phi of A equal to phi of B if and only if A kernel phi should equal to what ma? B kernel phi for all A comma B belongs to G. అంటే ఏంటి? phi of A equal to phi of B ఏంటంటే A into kernel phi should equal to B into kernel phi whenever A comma B belongs to G. This is possible. Phi is homomorphism. In the similar way, whenever A kernel phi equal to B kernel phi for A comma B belongs to G ma, phi of A should equal to what ma? Phi of B. This is your statement. Now we have to show this condition. Again here two areas available, if part and only if part ma. For both conditions, what is common area ma? రెండిటికి కామన్ ఏరియా ఏంటమ్మా? phi is homomorphism from group G to a group G bar. That I am writing ma. Given that phi is homomorphism from a group G to a group G bar. This is common area for both relations ma. Keep as it is. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఇఫ్ పార్ట్ స్టేట్మెంట్ రాస్తాను, అదే మరి ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ ప్రొసీడ్ కానీ అంటే బ్యాక్ సైడ్ నుండి అవే స్టెప్స్ రాయండి, ఓన్లీ ఇఫ్ వస్తుంది అంటే ఎట్ ఏ టైం వస్తుంది. దిస్ ఇంప్లాయిస్ దిస్ వర్క్ చేద్దాము, అక్కడ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ సింబల్ చేంజ్ చేద్దాము, దిస్ ఇంప్లాయిస్ దిస్ కూడా వచ్చింది, ఒకటి రాయండి డైరెక్ట్ ఇంకోటి వచ్చేస్తుంది. ఎస్ ఐ వాంట్ టు టేక్ దిస్ మా, బట్ బిఫోర్ దట్ వాట్ ఈస్ కెర్నల్ ఫై లెట్ us డిఫైన్ మా. కెర్నల్ ఫై అనే వర్డ్ వచ్చింది కాబట్టి సెపరేట్గా డిఫైన్ చేద్దాం. వాట్ ఈస్ కెర్నల్ ఫై మా? Set x belongs to G such that phi of x is equal to E dash where E dash is identity in G bar, right? This is your kernel phi set. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దామమ్మా. కన్సిడర్ phi of A is equal to phi of B ma, right? This implies ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దట్స్ వై మల్టిప్లై విత్ లెఫ్ట్ phi of B whole inverse on both sides. Phi of B whole inverse into phi of A is equal to phi of B whole inverse into phi of B. Any problem is there? But phi of B whole inverse is what ma? It is phi of B inverse or not according to theorem number 1 second bit. N value is -1 here, right? Phi of B whole inverse is phi of B inverse ma. And what about phi of B whole inverse into phi of B అంటే మీనింగ్ ఏంటి? These two are inverse to each other. Their operation is what ma? Identity element in G dash. Simple ma. Phi of A whole inverse into phi of A is E dash. Phi of B whole inverse into phi of B is E dash. Phi of X whole inverse into phi of X is E dash. Simple condition. గుర్తుపెట్టుకోండి. Any problem is there? But already you know phi is homomorphism. So that phi of B inverse into phi of A you can write as what ma? Phi of B inverse into A is equal to this right side I am keeping as it is due to what reason? Since phi is homomorphism. Just we used here homomorphism definition. Homomorphism definition use chesi phi of B inverse into phi of A you can write as phi of B inverse into A. That I proceed. But ఒక్కసారి kernel definition చూడండి. Whenever phi of X equal to E dash, is it X belongs to kernel phi or not? Like that, what about for phi of B inverse equal to E dash ma? This implies we say B inverse A belongs to kernel phi by the definition of kernel phi. Okay na? ikkadi varaku emaina problem undamma, right? But already you know kernel phi is what ma? Normal subgroup ante subgroup ayyindante group avutundi. Group ayyindi ante ఇది B ఇన్వర్స్ A కెర్నల్ ఫైలో ఉంది అంటే దాని ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా కెర్నల్ ఫైలో ఉంటుంది అకార్డింగ్ టు ఇన్వర్స్ ప్రాపర్టీ. అదే రాస్తున్నాను. దిస్ ఇంప్లైస్ B ఇన్వర్స్ A హోల్ ఇన్వర్స్ బిలాంగింగ్స్ టు కెర్నల్ ఫై అకార్డింగ్ టు ఇన్వర్స్ ప్రాపర్టీ ఇన్ కెర్నల్ ఫై. బట్ B ఇన్వర్స్ A హోల్ ఇన్వర్స్ యూ కెన్ రైట్ యాజ్ వాట్ మా? A ఇన్వర్స్ ఇంటూ B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగింగ్స్ టు కెర్నల్ ఫై. అర్థమైందా లేదమ్మా? B ఇన్వర్స్ A హోల్ ఇన్వర్స్ అంటే ఏంటి? A ఇన్వర్స్ ఇంటూ B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. This implies A inverse into B inverse whole inverse is what ma? Is it B or not? Belongs to kernel phi. అంటే ఇక్కడ వరకు మనకు వచ్చిన కండిషన్ ఏంటమ్మా? A inverse into B belongs to kernel phi ma.
ఇక నౌ లెట్ us go to థీరం నెంబర్ 2 ఇన్ కొసెట్స్ మా. కొసెట్స్లో థీరం నెంబర్ 2లో సెకండ్ బిట్ మా. ఇఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి బిలాంగింగ్స్ టు హెచ్ కెర్నల్ ఫై హెచ్ అనుకోండి, దెన్ ఈజ్ ఇట్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బీహెచ్ ఆర్ నాట్. థీరం నెంబర్ 2 ఇన్ కొసెట్స్లో సెకండ్ బిట్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బీహెచ్ రాయవచ్చు. హెచ్కి బదులు ఏముందమ్మా, కెర్నల్ ఫై. సో దట్ దీన్ని ఎలా రాయొచ్చమ్మా, ఏ ఇంటూ కెర్నల్ ఫై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ కెర్నల్ ఫై. సిన్స్ బై వాట్ కండిషన్ మా, అకార్డింగ్ టు వాట్ రిలేషన్, సిన్స్ బై థీరం 2 ఇన్ కొసెట్స్. కొసెట్స్లో థీరం 2లో ఎస్పెషల్లీ సి సెకండ్ బిట్ అన్నాను. సెకండ్ బిట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ కెర్నల్ ఫైకి బదులు హెచ్ ఉంది, అది రీప్లేస్ చేసుకుంటే చాలు. నో నీడ్ టు రైట్ దిస్ ప్రూఫ్ అండ్ నో నీడ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ దిస్. మీకు అర్థం అవ్వడానికనే ఇది రాస్తున్నాను. మీరు డైరెక్ట్గా దిస్ ఇంప్లైజ్ దిస్ రాస్తే చాలు. ఈజ్ ఇట్ కంప్లీట్స్ దిస్ ఇంప్లైజ్ దిస్ ఆర్ నాట్. Initially we taken phi of A is equal to phi of B ma. Using that we proved A kernel phi equal to B kernel phi ma. This completes if part. ఇదే implies and implied proceed అవ్వండి. అంటే ఇదే రివర్స్లో రాస్తూ వెళ్ళిపోండి. నో నీడ్ టు రైట్. ఎగ్జామినేషన్ ఆల్సో యూ కెన్ కీప్ లైక్ దిస్ సింబల్ మా. యూ గెట్ వెన్ ఎవర్ ఏ ఇంటూ కెర్నల్ ఫై ఈక్వల్ టు బి ఇంటూ కెర్నల్ ఫై, యూ హ్యావ్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి. ఇలాగే ప్రొసీడ్ కండి. దిస్ కంప్లీట్స్ బోత్ కండిషన్స్ మా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ యువర్ థీరం నెంబర్ 7 ప్రూఫ్ మా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. Yes, now let us see theorem number 8 ma. ఇది కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటుంది చూడండి. ఇఫ్ ఫై ఈజ్ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ టు ఏ గ్రూప్ జీ బార్, ఇఫ్ ఫై ఈజ్ హోమోమార్ఫిజం ఫ్రమ్ గ్రూప్ జీ టు ఏ గ్రూప్ జీ బార్, and G is an element of capital G, small g is an element of capital G, small g is an element of capital G, and if phi of G is equal to G dash, phi of G is equal to G dash, then prove that phi inverse of G dash is equal to small g into kernel phi, g into kernel phi, where phi inverse G dash is equal to set of all elements x belongings to G such that phi of x is equal to G dash. Once look the statement carefully. Statement ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. In the statement, what they given ma? Phi is homomorphism from group G to G bar ma, and small g is element of capital G అని ఇచ్చినారండి. And there they given phi of G equal to G dash. G అనేది క్యాపిటల్ జీలో ఎలిమెంట్ మా, దాని ఇమేజ్ ఎలిమెంట్ ఏమన్నారు, G dash, వేర్ G dash బిలాంగింగ్స్ టు వేర్ మా, G bar మా. ఇవ్వలేదు కానీ G dash ఎలిమెంట్ ఆఫ్ G bar మా. ఇప్పుడు ఇక మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, phi ఇన్వర్స్ ఆఫ్ G dash సెట్ అంటే ఏంటి, దీనికి ఇన్వర్స్తో మనం ఒక సెట్ ఫామ్ చేసినప్పుడు దట్ షుడ్ ఈక్వల్ టు వాట్ మా, G ఇంటూ కెర్నల్ ఫై సెట్. దిస్ G ఇంటూ స్మాల్ g ఇంటూ కెర్నల్ ఫై సెట్. బట్ వాట్ ఈస్ phi ఇన్వర్స్ G dash సెట్ మా, phi ఇన్వర్స్ G dash సెట్ అంటే ఏంటి, సెట్ x బిలాంగ్స్ టు G సచ్ దట్ phi ఆఫ్ x ఈక్వల్ టు G dash అంటే ఏంటి, ఈ G బార్లో ఉండే ఈ G dash అనే ఎలిమెంట్స్కి ఏవైతే Gలో ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతావో వాటన్నిటిని ఒక సెట్గా ఫామ్ చేయండి. దట్ ఈస్ phi ఇన్వర్స్ ఆఫ్ G dash సెట్. phi ఇన్వర్స్ G dash సెట్ అంటే ఏంటమ్మా, ఈ G dash అనే ఎలిమెంట్కి G బార్లో ఉన్న ఈ G dash అనే ఎలిమెంట్కి ఏవైతే ప్రీ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవుతావో వాటన్నిటిని ఒక సెట్గా ఫామ్ చేయండి. దట్ ఈస్ phi ఇన్వర్స్ G dash సెట్ మా. యూ మస్ట్ షో హియర్ phi ఇన్వర్స్ G dash ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, G ఇంటూ కెర్నల్ ఫై మా, రైట్. ఇక్కడ యాక్చువల్గా మనం ప్రూవ్ చేయాల్సిన లాజిక్ ఏంటంటే, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని ప్రూవ్ చేయాలంటే వన్స్ షో phi ఇన్వర్స్ G dash ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు G ఇంటూ కెర్నల్ ఫై మా. After that, let us show G into kernel phi is subset or equal to phi inverse G dash ma. Then we say on combining these two things, this condition ma, this is equal to this. Ala prove cheyalama. Ee rendu conditions prove cheyali. But before that, I want to recollect all the given conditions ma. But ik anni recollect cheyatledu, already statement undi kabatti naaku kavalsina steps nenu proceed aitunnanu because this is little bit lengthy theorem.
ప్రూఫ్లో మనకు చాలా టర్మ్స్ అవసరం ఉంటాయి కాబట్టి అవసరం ఉన్న టర్మ్సే కొన్ని నేను తీసుకుంటున్నాము. గివెన్ దట్ రఫ్గా రాస్తున్నాను, phi ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ G to G bar ఈజ్ హోమోమార్ఫిజం. దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్ మా, రైట్. అండ్ ఆల్సో ఇంకా అక్కడ ప్రొసీడ్ అయిన రిలేషన్స్ ఏంటమ్మా మనకి, అండ్ phi of G is equal to G dash where small g belongs to capital G and G dash statement level is basically it is in G bar, right. And also they given that phi inverse G dash set వాడే మెన్షన్ చేస్తున్నారు ఏంటి, set x belongs to G such that phi of x is equal to G dash. అంటే ఏంటి, జీలోని ఏవైతే ఎలిమెంట్స్ జీ డాష్కి మ్యాప్ చేసి ఉంటామో అలాంటి ఎలిమెంట్స్ని ఒక సెట్గా ఫామ్ చేయండి. దట్ ఈజ్ యువర్ phi ఇన్వర్స్ జీ డాష్ సెట్, రైట్. ఇది ప్రొసీడ్ అయ్యే బిఫోర్ ఫస్ట్ కెర్నల్ phi వచ్చింది కాబట్టి వర్డ్ నేను కెర్నల్ phi సెట్ రాస్తాను. వీ నో దట్ వాట్ ఈస్ దట్ కెర్నల్ phi సెట్ మా, కెర్నల్ phi ఈజ్ ఈక్వల్ టు సెట్ x belongs to G such that phi of x is equal to E dash where E dash is identity element of G dash, right. ఇది మనకి ఇచ్చిన కండిషన్ అమ్మా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఐ వాంట్ టు షో దిస్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు దిస్. ఫర్ దట్ లెట్ us టేక్ వన్ జనరల్ ఎలిమెంట్ x ఇన్ దిస్ సెట్ మా అండ్ ప్రూవ్ దట్ ఈస్ ఇన్ దిస్ సెట్ మా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను జనరల్ ఎలిమెంట్ x బిలాంగింగ్స్ టు phi ఇన్వర్స్ G డాష్ అని తీసుకుంటున్నానమ్మా, రైట్. నేను ఏం చేస్తున్నాను, phi ఇన్వర్స్ ఈ G డాష్ అనే సెట్లో నుండి ఒక x అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను, అది దీంట్లో ఉంది అని చూపిస్తాను. అప్పుడు ఏమంటాం, దిస్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు దిస్ అంటాం, రైట్. లైక్ దట్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ చూపించవచ్చు కాబట్టి దిస్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు దిస్ అంటాం. ఇందులో దిస్ ఈజ్ గివెన్ కండిషన్, ట్రై టు రిమెంబర్ మా, రైట్. నౌ x బిలాంగింగ్స్ టు phi ఇన్వర్స్ G డాష్ మా. దిస్ ఇంప్లాయిస్ whenever G belongs to, I mean whenever G belonging G dash is element of this అంటే యాక్చువల్ ఇక్కడ G bar అని కూడా కాదు, phi ఇన్వర్స్ G dash అని వచ్చి దీన్ని మనం G bar అనుకుంటా. G dash belongs to phi ఇన్వర్స్ G dash సెట్ మా, రైట్. అంటే G అనేది ఇక్కడ G డాష్కి ప్రీ ఇమేజ్ కాబట్టి phi ఇన్వర్స్ G dash సెట్లోని ఎలిమెంట్గా ట్రీట్ చేయవచ్చమ్మా. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా x బిలాంగింగ్స్ టు phi ఇన్వర్స్ G dash అంటే అకార్డింగ్ టు దిస్ సెట్ డెఫినేషన్ ఏంటమ్మా, x phi ఇన్వర్స్ G డాష్లో ఉందంటే ఈజ్ ఇట్ phi ఆఫ్ x ఈక్వల్ టు G డాష్ ఆర్ నాట్, అదే రాస్తున్నాం. phi ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు G డాష్ డ్యూ టు దిస్ phi ఇన్వర్స్ ఆఫ్ G డాష్ సెట్ డెఫినేషన్ ప్రకారం. బట్ యు నో G డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, phi ఆఫ్ G. సబ్స్టిట్యూట్ హియర్, దిస్ ఇంప్లాయిస్ phi ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు phi ఆఫ్ G. ఇక్కడ క్లియర్ రీజన్ కూడా రాస్తున్నాను, సిన్స్ phi ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, G డాష్. దట్ ఐ ప్రొసీడ్ హియర్, రైట్. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మా let us remove this phi of G ma. ఈ phi of G ని మనం నెక్స్ట్ రిమూవ్ చేయాలమ్మా, రైట్. టు రిమూవ్ దట్ phi of G ma let us multiply with phi of G whole inverse on both sides, especially left multiplication. This implies phi of G whole inverse into phi of x is equal to phi of G whole inverse into phi of G ma. Any problem is there? బట్ phi ఆఫ్ G హోల్ ఇన్వర్స్ ఇంటూ phi ఆఫ్ G హోల్ ఇన్వర్స్ ఏమని రాయొచ్చమ్మా, phi ఆఫ్ G ఇన్వర్స్గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు అకార్డింగ్ టు సెకండ్ బిట్ ఆఫ్ థియరమ్ నెంబర్ 1 ఇంటూ phi ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ వాట్ మా, E డాష్ ఆర్ నాట్, బోత్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ G బార్ విచ్ ఈస్ ఐడెంటిటీ ఎలిమెంట్, దీస్ టూ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ కదా, ఇట్ ఈస్ E డాష్ మా, రైట్. హియర్ phi ఈజ్ హోమోమార్ఫిజం, సో దట్ phi ఆఫ్ G ఇన్వర్స్ ఇంటూ phi ఆఫ్ x యూ కెన్ రైట్ యాజ్ phi ఆఫ్ G ఇన్వర్స్ ఇంటూ x కదా, అది రాస్తున్నాను. దిస్ ఇంప్లాయిస్ phi ఆఫ్ G inverse into x is equal to E dash due to what reason, since phi is homomorphism, just homomorphism condition we used, right. But whenever phi of G inverse x equal to E dash by the definition of kernel phi, sorry, is it G inverse x belongs to kernel phi or not? Whenever phi of x equal to E dash you say x belongs to where ma, kernel phi. Like that here instead of x G inverse x you have ma, so that G inverse x belongs to where ma, in kernel phi or not, by the definition of kernel phi. ఒకసారి kernel phi definition చూస్తే మీకే అర్థమవుతుంది. అప్ టు హియర్ ఎనీ ప్రాబ్లమ్, రైట్. నెక్స్ట్ ఈ G ఇన్వర్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ దట్ మల్టిప్లై విత్ లెఫ్ట్ G ఆన్ బోత్ సైడ్స్, దెన్ వాట్ యూ గెట్ నో, G ఇంటూ G ఇన్వర్స్ x బిలాంగింగ్స్ టు G ఇంటూ kernel phi, రైట్.
But G into G inverse is what more? Is it E or not? This implies E into X belongs to G into kernel phi. Any problem is there? ఇది E అవుతుంది కదా, G into G inverse, ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ G మా. E into X is what ma? X. Now we got X belongs to kernel phi. Initially we taken X belongs to phi inverse G set ma. We proved that same X belongs to where ma? Sorry. That same X belongs to where ma? G into kernel phi or not, because E into X is X belongs to G into kernel phi కదా, అదే రాస్తున్నాం ఇక్కడ. అర్థమైందా లేదమ్మా? Here X is general element of this set ma. That same X we proved in this set. Like that you can show for every X belongs to phi inverse G dash ma. From this what do you say ma? దీని నుండి మనం ఏమైనా కంక్లూజన్ రావచ్చమ్మా? ఇక్కడ రాస్తాను, బోర్డు సరిపోవట్లేదు there. From this what we can write ma? Therefore phi inverse G dash is subset or equal to G into kernel phi. Right? Phi inverse of G dash is subset or equal to G into kernel phi. ఇది ఏదో సమ్ రిలేషన్ 1 అనుకుందాం. ఇప్పటివరకు ఏ నెంబర్ తీసుకోలేదు కదా, నెంబర్ 1గా తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో నుండి ఒక ఎలిమెంట్ తీసుకుందాము, అది ఇందులో ఉంది అని చూపిస్తాము. ఎలిమెంట్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాజ్ వై మా. ఎలిమెంట్ ఆఫ్ దట్ ఏమనుకుంటున్నాను? వైగా తీసుకుంటున్నానమ్మా. రైట్? లెట్ us consider that y belongs to kernel phi. G కెర్నల్ ఫై అనుకుంటే ఫస్ట్ కెర్నల్ ఫై నుండి తీసుకొని అది జీలోకి అప్లై చేస్తారు. y belongs to kernel phi ma. Whenever y belongs to kernel phi, is it phi of y is equal to E dash or not? Absolutely. G belongs to kernel phi అయిందంటే కెర్నల్ ఫై డెఫినేషన్ ప్రకారం phi of y ఏమవుతుందమ్మా? E dash అవుతుందా లేదమ్మా? రైట్? దట్ కీప్ ఎ సైడ్ మా. హియర్ y belongs to kernel phi means ఇది పక్కన పెట్టేద్దామమ్మా, బాక్స్లో పెడతాను, ఇక్కడ అవసరం ఉన్న దగ్గర కలెక్ట్ చేస్తాం. Whenever y belongs to kernel phi ma, is it G into y should be in G kernel phi or not? Absolutely. Here G into y should belongs to G into kernel phi. ఎలాగో అర్థమైందా అమ్మ? y kernel phi లో ఉంటే బోత్ సైడ్స్ లెఫ్ట్ G తో మల్టిప్లై చేయండి. G into y should be in where ma? G into kernel phi. అదే రాస్తున్నానమ్మా. రైట్? There we got Gy belongs to kernel phi ma. In the next step I want to define image of this ma. I mean I want to find phi of Gy ma. Phi of Gy find చేయాలి అనుకుంటున్నాను. రైట్? బేసికలీ phi is homomorphism ma, so that phi of G into y you can write as what ma? Phi of G into phi of y, since phi is homomorphism. Just I use the homomorphism definition ma. But what is phi of y here ma? E dash, substitute here. Then this is equal to phi of G into E dash, since phi of y equal to E dash. ఓకేనా? అర్థమైందా లేదా? phi of y E dash వచ్చింది, అది ఇక్కడ యూస్ చేద్దామమ్మా. బట్ phi of G into E dash gives what ma? Is it phi of G or not? Now we got this is equal to phi of G ma. I mean we got phi of Gy is equal to what ma? Phi of G. But what is phi of G here ma? G dash or not? అది ఇక్కడ యూస్ చేయండి. This is equal to G dash. అంటే ఇప్పుడు ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటమ్మా? phi of G into y equal to G dash అని వచ్చిందమ్మా. Then is it Gy belongs to phi inverse G dash or not? Absolutely. అమ్మా phi of Gy is equal to G dash అయ్యింది అని అంటే now Gy should be what ma? ఇది అదర్ సైడ్ తీసుకొస్తే phi inverse అవుతుందా లేదా? అదే రాస్తున్నాను. This implies Gy belongs to phi inverse of G dash. కరెక్టేనమ్మా? ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్? Yes, whenever phi of Gy equal to G dash ma, is it Gy should be in phi inverse G dash set or not? అదే కదా ఇక్కడ మనకు phi inverse G dash set ఫార్మేషన్ ఏంటమ్మా? phi of x equal to G dash అయితే x should be in phi inverse G dash set ma. Like that phi of Gy equal to G dash వచ్చింది కాబట్టి Gy should be element of what ma? Phi inverse of G dash set. అర్థమైందా లేదమ్మా? Gy should be element of, ఇక్కడ నాకు కొంచెం బోర్డు సరిపోవట్లేదమ్మా, ఇదంతా నాకు అవసరం ఉంటుంది. జస్ట్ హియర్ ఐ వాంట్ రైట్, ఆ ఒక్క స్టెప్ ఇక్కడ రాస్తానమ్మా. లాస్ట్ లైన్ రైట్ అడ్జస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ కంక్లూజన్ వచ్చేస్తుంది, చూద్దాం అదేంటో అమ్మ. ఇక్కడ లాస్ట్ లైన్ ఏమొచ్చింది? Gy belongs to phi inverse of G dash. ఎలాగో అర్థమైందా అమ్మ? అకార్డింగ్ టు దిస్ సెట్ డెఫినేషన్ phi of x equal to G dash అయితే x ఈ సెట్లో ఉంటుంది. Like that phi of Gy equal to G dash అని వచ్చిందమ్మా. సో దట్ దిస్ Gy should be element of phi inverse G dash set or not? Absolutely. ఇప్పుడు చూడండి, ఇనీషియల్లీ వీ టేకెన్ Gy belongs to where మా? రౌండ్ చేస్తున్నాను చూడండి.
జీవై ఎక్కడ ఉంది అని తీసుకున్నామమ్మా, జీ కెర్నల్ ఫై సెట్లో ఉంది అని తీసుకున్నాం, మన జనరల్ ఎలిమెంట్గా తీసుకున్నాం. దట్ సేమ్ జీవై వీ ప్రూవ్డ్ ఇన్ వేర్ మా ఫై ఇన్వర్స్ జీ డాష్ మా. ఫ్రమ్ దిస్ వాట్ డూ యూ సే మా, ఈజ్ ఇట్ జీ ఇంటూ కెర్నల్ ఫై ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఫై ఇన్వర్స్ జీ డాష్ ఆర్ నాట్? ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్? దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది అని వచ్చిందంటే దిస్ షుడ్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు దిస్. దట్ ఐ రిటర్న్ దిస్ ఈజ్ నెంబర్ 2గా తీసుకోండి, రైట్? నేను ఇక్కడ బోర్డ్ రబ్ చేస్తున్నాను. ఒకసారి రిలేషన్స్ 1 and 2 కంబైన్ చేసేసేయండి అమ్మ. వాట్ వీ గెట్ వన్స్ అబ్జర్వ్. జస్ట్ 1 and 2 కంబైన్ చేయండి, మీకు ఫైనల్ కంక్లూజన్ వస్తుందా లేదా చూద్దాం. ఫ్రమ్ 1 and 2 implies we have what is that ma, phi inverse g dash is equal to g into kernel phi ma. Amma, this is subset or equal to this, this is subset or equal to this means both should be equal to each other. అదే రాస్తున్నాను. దట్ కంప్లీట్స్ యువర్ వర్క్ ఆర్ నాట్. ఇక్కడ నేను బోర్డ్ రబ్ చేసినాను, ప్రాబ్లం ఏం లేదు కదా. దిస్ ఈజ్ అబౌట్ యువర్ కంప్లీట్ థీరం నెంబర్ 8 మా. కొంచెం లిటిల్ బిట్ ఇన్కన్వీనియంట్గా ఉంది, బట్ ఫై ఇన్వర్స్ జీ డాష్ సెట్ ఇంపార్టెంట్, ఇది అర్థం కావాలి. దీని ఫార్మేషన్ ఇటు ఈ సెట్ ఫార్మేషన్ అర్థమైతే రిమైనింగ్ వర్క్ ఈజ్ వెరీ సింపుల్ మా, రైట్? దిస్ ఈజ్ అబౌట్ యువర్ థీరం నెంబర్ 8 ma, right? Yes. Now see theorem number 9 ma. If phi is an isomorphism, if phi is an isomorphism, if phi is an isomorphism from a group G, from a group G to a group G bar, and for any two elements A and B, and for any two elements A and B in G, A comma B in G, prove that A and B are commutative, A and B are commutative, A and B are commutative if and only if phi of A and phi of B are commutative. ఇది సింపుల్ థీరమేనండి. అంటే ఏమీ లేదు, ఫై అనేది జీ నుండి జీ డాష్కి ఐసోమార్ఫిజం అవుతూ, రైట్? ఏ బి ఎనీ టూ ఎలిమెంట్స్ ఇన్ జీ అయినప్పుడు వెన్ ఎవర్ ఏ అండ్ బి ఆర్ కమ్యూటేటివ్ యూ మస్ట్ షో ఫై ఆఫ్ ఏ అండ్ ఫై ఆఫ్ బి దైర్ ఇమేజ్ ఎలిమెంట్స్ ఆల్సో సాటిస్ఫైస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. In the similar way, whenever phi of A and phi of B are commutative, their domain elements also A and B satisfies that commutative property. This you have to show ma. ఈ కండిషన్ చూపించాలమ్మా. Yes. Here again two conditions available, if part and only if part. For both conditions, what is common area ma? In the statement, they are giving that F is mapping from G to G bar, group G to group G bar is an isomorphism. This is common for both areas, as well as they given A and B are what ma? Two elements in G ma. Whenever A and B are in G ma, phi of A and phi of B should be in G bar. Remember ma, phi of A means image element of A which is in G bar. Phi of B means what ma? Image element of G which is also in G bar ma. Now let us come on to if part ma. If part I am going to do as case 1. Up to there it is common area for both cases, if and only if ma. రెండింటికి ఇక్కడ వరకు కామన్ ఏరియానమ్మా. ఇప్పుడు ఇఫ్ పార్ట్ వర్క్ చేద్దామమ్మా. ఇఫ్ పార్ట్ నేను కేస్ 1గా తీసుకుంటున్నాను. వాట్ ఈస్ దట్? రెగ్యులర్ స్టేట్మెంట్ మా. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ కమ్యూటేటివ్ మీన్స్ ఏ అండ్ బి సాటిస్ఫైస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, దెన్ వీ హ్యావ్ టు షో దట్ phi of A and phi of B are commutative. AB commutative ప్రాపర్టీ సాటిస్ఫై చేసినప్పుడు phi of BA phi of B కూడా commutative ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది అని చూపించాలి, రైట్? ఎస్. నౌ ద గివెన్ A and B satisfies commutative ప్రాపర్టీ మా. గివెన్ దట్ A and B are commutative, అది స్టేట్మెంట్లో ఇచ్చేసినారమ్మా, రైట్? What is the meaning of this ma?
From this we say A into B is same as B into A for all A comma B belongs to G. ఇది ఏదో సమ్ రిలేషన్ 1 అనుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఫై ఆఫ్ ఏ అండ్ ఫై ఆఫ్ బి కమ్యూటేటివ్. వెన్ డూ యూ సే ఫై ఆఫ్ ఏ అండ్ ఫై ఆఫ్ బి ఆర్ కమ్యూటేటివ్? ఇఫ్ యూ కెన్ షో ఫై ఆఫ్ ఏ ఇంటూ ఫై ఆఫ్ బి ఈక్వల్ టు ఫై ఆఫ్ బి ఇంటూ ఫై ఆఫ్ ఏ. ఫర్ దట్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ లెట్ us కన్సిడర్ ఫై ఆఫ్ ఏ ఇంటూ ఫై ఆఫ్ బి. ఇది తీసుకుందామమ్మా. ఇది సపోజ్ ఫై ఆఫ్ బి ఇంటూ ఫై ఆఫ్ ఏ అని ప్రూవ్ చేస్తే మనకి కేస్ 1 అయిపోయినట్టే. బట్ ఆల్రెడీ వీ నో ఫై ఈజ్ వాట్ హియర్ మా ఎఫ్ అన్నాను ఇక్కడ, సారీ ఫై మళ్ళీ ఎఫ్ నోటేషన్ యూజ్ చేసినాను. ఆల్రెడీ హియర్ వాట్ ద గివెన్ మా ఫై ఈజ్ ఐసోమార్ఫిజం అని ఇచ్చేసినారమ్మా, రైట్? వెనెవర్ ఇట్ ఈస్ ఐసోమార్ఫిజం, ఈజ్ ఇట్ హోమోమార్ఫిజం ఆర్ నాట్? వెనెవర్ ఫై ఈజ్ హోమోమార్ఫిజం, ఫై ఆఫ్ ఏ ఇంటూ ఫై ఆఫ్ బి యూ కెన్ రైట్ యాజ్ వాట్ మా ఫై ఆఫ్ ఏ ఇంటూ బి. క్లియర్ రీజన్ ఐఎమ్ రైటింగ్, సిన్స్ ఫై ఈజ్ హోమోమార్ఫిజం. ఐసోమార్ఫిజం అయ్యిందంటే హోమోమార్ఫిజం అవుతుంది. ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ యూస్ చేస్తున్నామో అదే రాయండి. బేసికల్గా ఫై ఐసోమార్ఫిజమే, బట్ మనం యూస్ చేస్తుంది ఏంటమ్మా హోమోమార్ఫిజం, కాబట్టి ఆ కండిషన్ రాయండి. ఐసోమార్ఫిజంలో హోమోమార్ఫిజం కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, అది యూస్ చేస్తున్నాము. బట్ ద గివెన్ ఏ అండ్ బి ఆర్ కమ్యూటేటివ్ మీన్స్ AB ఈక్వల్ టు BA. Yes, substitute that in place of AB, BA according to relation number 1 ma. Then this is what ma phi of B into A since from 1 according to relation number 1. Again, whenever phi is isomorphism, phi is homomorphism. So that phi of B into A you can write as what ma phi of B into phi of A. Reason is what ma since phi is homomorphism. Is it completes your commutative property for phi of A and phi of B or not? We proved phi of A into phi of B equal to phi of B into phi of A. Therefore, phi of A and phi of B are commutative. Yes, this is your case number 1 ma, right? ఇదే మోడల్. లెట్ us come on to case number 2 ma. కేస్ 2 వర్క్ చేద్దామండి, రైట్? ఇక్కడ ఫస్ట్ నేను కేస్ 2 స్టేట్మెంట్ రాస్తానమ్మా. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కేస్ 2? ఓన్లీ ఇఫ్ వాట్ మా. కేస్ 2 అంటే ఏంటి మనకి ఇక్కడ? ఓన్లీ ఇఫ్ వాట్ మా. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ మా? ఇఫ్ phi of A comma and phi of B are commutative, then we have to show that A and B are commutative. ఇదే కదా మనం చేయాల్సిన వర్క్. ఇందులో ఫస్ట్ మనకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారని బోర్డు సరిపోవట్లేదు కాబట్టి డైరెక్ట్ కండిషన్ రాస్తున్నాండి. హియర్ వాట్ ద గివెన్ మా phi of A and phi of B are commutative ma. Meaning of that is what ma? What is the meaning of that ma? Phi of A into phi of B is equal to phi of B into phi of A. That is the meaning of your phi of A and of phi of B are commutative. ఇది మనకి ఇచ్చేసినారమ్మా. దీన్ని యూస్ చేస్తూ ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి, రైట్? Whenever phi is homomorphism, phi of A into phi of B you can write as what ma? Phi of A into B is equal to phi of B into phi of A you can write as what ma? Phi of B into A. Since phi is homomorphism, isomorphism అయ్యిందంటే homomorphism అవుతుంది. దీంట్లో homomorphism యూస్ చేసినామమ్మా, రైట్? But already in the statement the given phi is isomorphism. Whenever phi is isomorphism, is it phi satisfies 1 condition or not? Whenever phi is 1 if phi of A equal to phi of B, then is it A is equal to B or not? అదేనా కదా 1 కండిషన్. phi of X equal to phi of Y అయినప్పుడు X equal to Y అయితే phi 1 అంటామమ్మా. ఇక్కడ ఆల్రెడీ phi isomorphism అయ్యిందంటే 1 అవుతుంది. సో దట్ whenever phi of AB equal to phi of BA you can write as what ma? AB is equal to BA. ఇక్కడ రీజన్ కూడా క్లియర్ రాస్తున్నాను. సిన్స్ phi is 1 isomorphism అయ్యిందంటే 1 అవుతుంది. 1 కండిషన్ యూస్ చేసినాం. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా? AB ఈక్వల్ టు BA మీన్స్ వాట్ మా? A and B are commutative or not? Therefore A and B are commutative. That's all. Whenever phi of A and phi of B are commutative, we proved A and B are commutative ma. That completes your case 2 ma. And this is about your theorem number 9. ఇది సింపుల్ థీరం ఏనండి, రైట్? ఇది పెద్ద డిఫికల్ట్ థీరం ఏమీ కాదు, రైట్? Yes, this is about your theorem number 9 and this completes your today's class.